నేడు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగనుంది. మధ్యాహ్నం 1 గంటకు ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు. పెంచలకొండ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకున్నారు టీడీపీ అధినేత. అనంతరం ఆయన ఉండవెల్లికి పయనం కాబోతున్నారు. అక్కడ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. చంద్రబాబు నెల్లూరు పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజ్ అందిస్తారు. బాలరాజ్, చెప్పండి, చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గురు, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులంతా కూడా ఒక పక్క దేవస్థానాలు ఈ సందర్శన కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా చేపడుతున్నారు. అయితే ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల వాళ్ళకి విశ్వసనీయంగా భావించి అనేక మంది రాజకీయ నాయకులు కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇదే క్రమంలో నేడు నెల్లూరు జిల్లా పారు మండలంలో ఉన్నటువంటి పెనుసిల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించేందుకు కూడా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారు. అయితే 3:15 గోనుపల్లికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా పెంచల లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు అనేది కూడా నిర్వహించనున్నారు. అయితే ఈ పెంచల లక్ష్మీ నరసింహస్వామిని చూసినట్టయితే పూర్తిగా కూడా పాత రోజుల నుంచి కూడా ఎంతో నమ్మక విశ్వాసాలతో అయితే కొలుస్తుంటారు. ఈయన ధైర్యానికి కూడా ప్రసిద్ధిగా కూడా చెప్తుంటారు. అయితే రానున్న ఎన్నికల తరుణంలో ఈ తెలుగుదేశం పార్టీకి ఎంతో బలం చేకూర్చుందన్న నమ్మక విశ్వాసాలతో కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు అన్నింటిలో పూర్తి చేశారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు రాకను పురస్కరించుకొని ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు కానీ ఎటువంటి అసౌకర్యాలు కూడా తావు లేకుండా ప్రత్యేక పోలీసు బలగాలతో కూడా నేటి ఉదయం నుంచి ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఇప్పటికే హెలిప్యాడ్ దగ్గర కూడా పూర్తిగా చర్యలను చేపట్టారు. ఇదన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అయితే ప్రత్యేక పటిష్ట చర్యలను అయితే చేపడుతున్నారు. గురు, అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానిక టీడీపీ నేతలకు చంద్రబాబు నాయుడు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? గురు, ఇది కేవలం దైవ కార్యక్రమంగా మాత్రమే చెప్పవచ్చు. అయితే ఇక్కడ కేవలం ఆయన దైవ కార్యక్రమంగా అక్కడికి చేసి పూజలు నిర్వహించిన అనంతరం మరలా తిరిగి విజయవాడకు వెళ్ళనున్నాయి తప్ప ఇక్కడ దిశానిర్దేశం చేసే పరిస్థితులు కానీ ఇక్కడ సమావేశాలు కానీ ఎలాంటివి కూడా చేపట్టే పరిస్థితులు అయితే లేవు. సాధారణంగా మాట్లాడే పరిస్థితులు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నేతలతో కానీ సమీక్షా సమావేశాలు కానీ ఏదైనా సమావేశం నిర్వహించడం కానీ పరిస్థితులు అయితే సమయం లేదని చెప్పవచ్చు. గురు, థ్యాంక్ యూ బాలరాజు.